ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున తిరుమలను దర్శించుకోవడం జరిగింది. ఆయన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిరుమలని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాను. ఆ మాట నెరవేర్చుకునే విధంగా ఈరోజు ఏదైతే తిరుమల పరిసర ప్రాంతాల్లో ముంతాజ్ అదేవిధంగా కొన్ని హోటల్కి పర్మిషన్లు ఇచ్చారో ఆ భూముల పర్మిషన్ అన్నిటి కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి, దానితో పాటుగా తిరుమల శ్రీవారికి వచ్చేటువంటి విరాళాలన్నిటికి సంబంధించి ట్రస్ట్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మరికొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారిని దర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారికి సంబంధించినటువంటి అన్ని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి అందరు సీఎంకి ఏదైతే లేఖలు వేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం, దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం పిలుపునిచ్చారు. ఇంకా అనేక రకమైనటువంటి హామీలు అయితే ఇచ్చారు. ఈ హామీలన్నిటికి సంబంధించి మీరే ఉంటారు. ఖచ్చితంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొదటిగా పర్యటించింది తిరుపతి తిరుమల దేవస్థానం పర్యటించింది. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతిలో పవిత్రతకు దెబ్బతిన్నది. లడ్డు స్కామ్ కూడా చూడడం జరిగింది. కల్తీ లడ్డు విషయం కూడా అది బయటికి రావడం జరిగింది. ఇవన్నీ విషయాలను దృష్టి పెట్టుకొని మొదటిగా తిరుమల తిరుపతిని ప్రక్షాళన చేయాలని చెప్పి పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి పర్యటనలో భాగంగానే అందులో జరుగుతున్న అక్రమాలు కానీ అన్యాయాలు కానీ లడ్డూలో జరుగుతున్న కల్తీ వీటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళినట్టున్నాడు. ఈసారి ఏంటంటే చాలా కీలకమైన మనం చూడాలి. ఎందుకంటే హిందువులకు అందరికీ కూడా పవిత్ర క్షేత్రంగా తిరుపతిని చూస్తారు. దాదాపు హిందువులు అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో సందర్భంలో తిరుపతిని సందర్శించిన సందర్భాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా మనకు విఐపీలు కూడా వస్తుంటారు. రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాని అందరూ కూడా తిరుపతి రావడానికి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వస్తుంటారు, విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి తిరుపతి పవిత్ర క్షేత్రం చాలా పవిత్రంగా భావించబడే పవిత్ర క్షేత్రం గత 5 సంవత్సరాల కాలంలో కొంత మత మార్పులు అనండి, లేదంటే కొంత అపవిత్రత జరిగింది. ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం, అంటే అందరూ ఎవరైతే భక్తులు ఉంటారో చాలామంది చాలా ఆనందదగ్గ విషయాలను చెప్పినట్టయితే అంటే ఎక్కడైతే ఊర్లలో గుడులు లేవో వెంకటేశ్వర స్వామి గుడి కూడా నిర్మించాలి, గ్రామంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అంటారు. అంటే మనకు కలియుగంలో ఉన్న ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిగా భావిస్తారు అందరూ. కాబట్టి ప్రతి ఊరి గ్రామంలోనూ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాలయం ఉండేటట్టుగా చూడాలని అదొకటి. దాంతోపాటుగా ప్రతి మనకు 29 రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్ర రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి పూనుకోవడం, అందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎంలకు రేఖలు రాయడం, వాళ్ళ సహకారం. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండి ఆ ముఖ్యమంత్రి సహకరిస్తేనే చేయగలరు. ఎందుకంటే అక్కడ భూమి కావాలి, ప్లేస్ కావాలి, వనరులు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సీఎంలకు లేఖలు రాసి ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేటట్టుగా చూస్తాడని చెప్పి అదొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత స్కూల్స్ కానీ మిగతా హాస్పిటల్స్ కానీ వీటన్నిటి కూడా ఫండ్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ప్రజల్లోకి మరింత కూడా దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే అక్రమంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే అక్రమంగా భూములు కేటాయించబడ్డాయో ఆ భూముల్ని కూడా రద్దు చేయడం జరిగింది. ముంతాజ్ హోటలు ఇట్లాంటి వాటిని తిరుపతి తిరుమల పరిసరాల ప్రాంతాల్లో పవిత్రంగా ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, కార్యకలాపాలు సజావుగా ఉండాలని చెప్పి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో తిరుమలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది. ఇటీవల వాటన్నిటి నుంచి ప్రక్షాళన చేస్తామని బాబు గారు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఆ హామీలను నెరవేరుస్తుందా లేదా అంటే మీరే ఉంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పింది అదే. మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలను దర్శించి అక్కడ ప్రక్షాళన ప్రారంభించడం జరిగింది. ప్రక్షాళన భాగంగా ఒక్కొక్కరిని ఎవరైతే గతంలో అక్రమాలు చేశారో లేదంటే అవినీతికి పాల్పడ్డారో అక్కడ పవిత్రతను దెబ్బతీశారో వాళ్ళందరినీ మొదటి దఫా అంటే ఆయన పర్యటన తర్వాత ఒక్కొక్కరిని కూడా తొలగించుకుంటూ రావడం జరిగింది. ఎవరైతే
భక్తి భావంతో ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వాళ్ళని నియమించుకుంటూ రావడం జరిగింది. అందులో కార్యక్రమంలో భాగంగా అక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది. చాలామంది భక్తులు నిత్య అన్నదానం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అది దెబ్బతిన్నది, సరిగా నిత్య అన్నదాన కార్యక్రమం సరిగా సాగట్లేదు, అదొక ఆరోపణ ఉంది. కల్తీ లడ్డు ఇది విషయం అయితే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. ఎందుకంటే తిరుపతి అంటేనే ఆ లడ్డుకు పవిత్రత ఉంటుంది. తిరుపతి లడ్డు కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. వెళ్ళని భక్తులు కూడా ఎవరన్నా వెళ్ళి వస్తే ఆ లడ్డూని తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మనకు ప్రధాన నగరాల్లో కూడా తిరుపతి లడ్డు విక్రయాలు ఇప్పుడు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏంటంటే అక్కడ భూములు అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా పైనే కాదు, గుట్టపైనే కాదు, పరిసర ప్రాంతాల్లో కూడా చాలా పవిత్రంగా ఉండాలని చెప్పి గతంలో అయితే ముంతాజ్ హోటల్ అంటే హోటల్ అంటే ఏముంటుంది, నీకు అన్ని రకాల కార్యక్రమాలు సాగుతాయి, అంటే వెజ్ నాన్ వెజ్ ఇట్లాంటివన్నీ, అంటే పవిత్రంగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటివి ఉండకూడదని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయించిన భూముల్ని రద్దు చేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి పూనుకున్నదంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే చాలామంది భక్తులు భావించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ చేస్తాడు, తిరుపతి పవిత్రతను కాపాడుతారు అనేది మొదటి పర్యటనలో భావిస్తే, ఈ రెండో పర్యటనలో ఈ భూములు రద్దు చేయడం, దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం, ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండేటట్టుగా ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా ముందడుగా అని చెప్పొచ్చు. ఎందుకంటే సంవత్సరం కాకముందే ఈ కార్యక్రమాలని ప్రారంభించింది కాబట్టి నీకు 5 ఏళ్ల కాలం వరకు అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.